Hi guys, welcome to another vlog. Like horror కాదు కానీ స్కేరీ లైక్ అనుకోవచ్చు. Uh, నా వీడియోలో నేను ఒకటి క్లియర్ గా ముందే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదో దెయ్యాలు ఉన్నాయి లేదంటే హారర్ చూపిద్దామని చెప్పనేసి అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా ఏం చెప్తున్నానంటే ఏదైనా సరే ప్లేసెస్ లో మనకు ఒక ఫియర్ అనేది పోగొట్టడం కోసమే నేను ఇట్లాంటి స్కేరీ హౌసెస్ ని సెలెక్ట్ చేసుకొని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ సో నా ఇంటెన్షన్ కూడా అదే. ఆ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో ఏదన్నా సౌండ్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా కనిపిస్తే మాత్రం చూపిస్తా, లేదంటే లేదు. అంటే ఆ ఉందంటే ఉంది, లేదంటే లేదు. అది మీకు ఎలా అనిపిస్తుందో మీరు చూసి కామెంట్ చేయండి. సో యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఇక్కడ ఈ ప్లేస్ లో లాస్ట్ ఒక 10 to 15 years బిఫోర్ ఏంటంటే ఇది ఒక వేర్ హౌస్ లాగా ఉండేది. ఈ ప్లేస్ మీకు కనిపిస్తుంటుంది బ్యాక్ సైడ్. సో కొంతమంది ఏంటంటే ఇది రన్ చేయలేక, సో పార్ట్నర్స్ కి ఏదో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఇది మధ్యలో ఆగిపోయింది. అండ్ తర్వాత నుంచి వచ్చేసి ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంకా వర్కింగ్ లో లేదు. ఈ ప్లేస్ లొకేషన్ కూడా ఏంటంటే నెల్లూరులోనే ఉంది. కాకపోతే నేను లొకేషన్ అనేది ఏరియా అనేది ఎక్కడ చెప్పను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఇక్కడ పనిచేసే వాళ్ళు ఒక ఆవిడ వచ్చేసి ఆ ఇది లైక్ కిరోసిన్ పోసుకొని ఇక్కడే చనిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఆ దానివల్ల యాక్చువల్గా ఇక్కడ వాచ్మెన్ కూడా ఉండేవాళ్ళు. ఆ వాచ్మెన్ కూడా లేకుండా మొత్తానికి అంటే ఒక లైక్ ఆఫ్ అంటే స్కేరీ లాగా ఏర్పడిపోయేది. అంటే గజ్జల సౌండ్ వినిపిస్తుంది అని చెప్పనేసి, ఏదో షాడోస్ వస్తున్నాయని చెప్పనేసి అట్లాంటి టైప్ ఇది దీంతో భయంతో ఇక్కడ వాచ్మెన్ కూడా పనిచేయడం మానేశాడు. దాదాపు 2 years నుంచి ఇక్కడ మాత్రం వాచ్మెన్ కూడా లేడు. వాచ్మెన్ తో కూడా ఇంతకుముందు నేను మాట్లాడితే మాత్రం తను కూడా అదే చెప్పాడు. మిడ్ నైట్ వచ్చేసి 12 o'clock నుంచి ఆ సౌండ్స్ అనేది వినిపిస్తున్నాయని చెప్పని. సో ఇప్పుడు నేను ఈ టైంలో వచ్చాను. నాతో పాటు వచ్చేసి వినయ్ ఉన్నాడు. వినయ్ నేను ఇద్దరం కలిసి చేస్తున్నాము. సో చూద్దాం, మొత్తం నీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. పిన్ టు పిన్ వచ్చేసి మీకు నీట్ గా చూపిస్తాను లోపల ఏంటి ఎలా ఉందని చెప్పనేసి. సో వెళ్దామా? చలో. ఇంకా గాయస్ ఇది ఫ్రంట్ సైడ్ ఏంటంటే క్లోజ్ చేసేసారు. లాక్ చేయడం వల్ల మనం ఫ్రంట్ నుంచి వెళ్ళలేకపోతున్నాం. ఓకే, సో ఇది గాయస్ ప్లేస్. హలో, ఇక్కడ ఏదో గజ్జల సౌండ్ వినిపిస్తున్నాయంట. వాచ్మెన్ కూడా భయపడి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎవరన్నా ఉంటే మాకు ఏదన్నా చిన్న సైజు సిగ్నల్స్ ఇస్తే మేము మా వాళ్ళు చూసే వాళ్ళు కూడా కొంచెం క్యూరియాసిటీతో ఉన్నారు. సో ఉంటే మాత్రం ఎవరన్నా కొంచెం సౌండ్స్ చేస్తే కొంచెం మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. వీడియో చేస్తున్నందుకు కూడా కొంచెం మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మొత్తం అంతా గబ్బిలాలు అయితే ఉన్నాయి. హాయ్ గబ్బిలాలు, ఎలా ఉన్నారు?
లైట్ చెప్పుల సౌండ్ లాగా. గైస్ యాక్చువల్గా మీకు వినిపించిందో లేదో లైట్ గా చెప్పుల సౌండ్ లాగా అనిపించింది. ఈ యాక్చువల్గా దగ్గరలో వచ్చేసి చాలా మిల్లులు ఉన్నాయి. సో ఆ సౌండ్స్ కూడా వినిపిస్తుండొచ్చు మీకు. నాకైతే ఇప్పటి వరకు ఏమి సౌండ్లు కానీ ఏమీ లేవు. చూద్దాం. ఆ అంటే పక్కన వేరే దీని కనెక్టెడ్ కూడా ఇంకోటి ఉంది. అది కూడా వెళ్దాం లోపలికి. ఉన్నారా ఎవరన్నా? ఒక చిన్న సౌండ్ అయినా చేయండి. పాపం వినయ్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. వినయ్కి ఏమనిపిస్తున్నాయంట ఈరోజు చిన్న చిన్న సౌండ్లు. నాకైతే ఏమి వినిపించట్లేదు. ఇదైతే మెయిన్ ఏదైతే సౌండ్స్ వస్తున్నాయి అది ఇది అని చెప్పి అంటున్నారో ఇక్కడే అంటున్నారు. చూద్దాం. మనుషులు అయితే ఎవ్వరు లేరు. ఎవరైనా ఉన్నారా? గైస్ ఎక్కువ సౌండ్స్ వచ్చేసి ఆ లోపల రూమ్ లో ఎండింగ్ ఉంది కదా ఇక్కడ ప్లేస్ లో సౌండ్స్ వస్తాయని చెప్పేసి అంటున్నాను. సో అక్కడికి వెళ్దాం. గబ్బిలాలు అయితే గట్టిగా ఉన్నాయి. వాళ్ళ స్థావరం లాగే ఉంది. యాక్చువల్గా మీకు కాల్చుకొని చనిపోయింది అని చెప్పి చెప్పన్నాను. ఆ ప్లేస్ యాక్చువల్లీ ఇదే ప్లేస్. నీకైనా అనిపిస్తుందా? నాకైతే అది ఫీలింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఏదో ఒక చెప్పలేను. అది ఫీలింగ్ అయితే ఉంది. చూస్తే ఇది ఏదో మనిషిలాగా అనిపిస్తుంది కదా. ఓ ఓ ఓ ఓయ్
ఎవరైనా ఇంతకంటే ముందుకు పోలేము, ఎందుకంటే వాటర్ ఉంది. హలో, సో గైస్, యాక్చువల్గా అంటే ఈ వీడియోకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడైతే ఎటువంటి ఫీలింగ్ అయితే నాకేం అంత అనిపించలేదు. ఒక 2-3 దగ్గరలో అయితే కొంచెం అన్ఈజీగా అనిపించింది. అంటే లైక్ దాని ఫీలింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. కాకపోతే మాకైతే ఎక్కడ కనిపించినట్లుగానే ఏం లేదు, లైట్ చిన్న చిన్న సౌండ్స్ అయితే అనిపించినాయి. సో అంతే గైస్, మీకు ఏమనిపించిందో ఒకసారి ఎండ్ వరకు చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు యాజ్ ఇట్ ఈజ్ ఈ వీడియోలో ఏదైతే అనిపించిందో మీకు అదే మీకు ఏమనిపించిందో అదే క్లియర్గా కామెంట్ చేయండి. సో మీరు అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియోస్ కూడా నేను బెటర్ చేయడానికి నా సైడ్ నుంచి 100% ఎఫర్ట్ ఇస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.